ఒకప్పుడు తెలుగు సినిమాలకు మార్కెట్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలు మాత్రమే. అది దాటితే మన సినిమాలను ఎవరు చూసేవాళ్ళు కూడా కాదు. అంతెందుకు తమిళ సినిమాలను మనం అంతగా నెత్తిన పెట్టుకుంటాం, కానీ అరవోళ్ళు మాత్రం మన సినిమాలను అస్సలు చూడరు. కానీ మెల్లగా ఈ పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఈరోజు టాలీవుడ్కు ఇండియా మెయిన్ మార్కెట్ అయితే ఓవర్సీస్ బోనస్ అక్కడి నుంచి అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు 10 కోట్లు 20 కోట్లు వస్తే గొప్ప అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఓవర్సీస్ నుంచే మన భారీ సినిమాలు 100 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాయి. బాహుబలి, RRR, పుష్ప 2 లాంటి సినిమాలు ఓవర్సీస్ నుంచే 150 కోట్లకు పైగా వసూలు చేసి చూపించాయి. ఇప్పుడు చాప క్రింద నీరులా మన తెలుగు సినిమాకు ఓవర్సీస్కు తోడు జపాన్ మార్కెట్ కూడా తోడైంది. తెలియకుండానే తెలుగు సినిమాకు జపాన్ సెకండ్ హోమ్ అవుతోంది. అందుకే మన హీరోలు కూడా జపాన్ను సీరియస్గా తీసుకుంటున్నారు. బాహుబలి, సలార్ లాంటి సినిమాలతో ప్రభాస్ ఇప్పటికే అక్కడ మంచి స్టార్ అయిపోయాడు. ఈయనకంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ జపనీయులకు బాగా చేరువయ్యాడు. అక్కడ తారక్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. RRRతో జపాన్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది జూనియర్కు. దానికంటే ముందే టెంపర్, బాద్షా లాంటి సినిమాలు జపాన్లో విడుదలయ్యాయి. ఇక RRR 30 ఏళ్లుగా ముత్తు పేరు మీద ఉన్న రికార్డులను సైతం కొల్లగొట్టింది. ఇది జూనియర్ ఎన్టీఆర్కు బాగా హెల్ప్ అయింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ వాడుకుంటూ తాజాగా దేవర సినిమాను జపాన్లో భారీగా విడుదల చేస్తున్నారు. మార్చి 28న విడుదల కానున్న ఈ చిత్ర ప్రమోషన్ కోసం జపాన్ వెళ్ళాడు ఎన్టీఆర్. అక్కడ మీడియాతో కలవడమే కాదు, అభిమానులను కూడా కలుసుకుంటున్నాడు. ప్రమోషన్స్లో భాగంగా డ్యాన్సులు కూడా చేస్తున్నాడు జూనియర్. ఈ వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అన్నింటికీ మించి ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలన్నట్లు, జపాన్లో ఉన్నప్పుడు వాళ్ళ స్టైల్లే ఫాలో అవుతున్నాడు తారక్. అసలు ఎన్టీఆర్ న్యూ లుక్ చూస్తుంటే ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంట్రా బాబు ఇంత బాగున్నాడంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్. మరీ ముఖ్యంగా గంగిరెడ్డి ఎట్టున్నాడు అల్లుడు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వేస్తున్నారు. దేవర జపాన్లో వర్కౌట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాడు ఈయన. ఆయనతో పాటు కొరటాల కూడా అక్కడే ఉన్నాడు. వారం రోజుల పాటు జపాన్ ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేశారు దేవర టీం. మొత్తానికి దేవర జపాన్లో ఆడుతుందో లేదో తెలియదు, కానీ ఎన్టీఆర్ లుక్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.